ఎవరికైనా తెలిస్తే దోస్తులు తప్పకుండా కామెంట్ చేయండి. మన ఛానల్ అయితే పోయేలా ఉన్నది. నాకు మస్తు బాధ అనిపిస్తుంది. చాలా కష్టపడి వీడియోస్ చేస్తున్నాము, అయినా కానీ మాకే ఎందుకు ఇలా జరుగుతుందో అర్థం కావట్లేదు దోస్తులు. ఈరోజు వీడియో ఏంటిదనంటే ఇంట్లో ఇల్లాలు పక్కింట్లో ప్రియురాలు పార్ట్ 25. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. ఎన్ని రోజులు అవుతుంది సతీష్ మనం ఇట్లా ఏకాంతంగా మాట్లాడుకొని ఇట్లా బయటికి వచ్చి. చాలా బాగా అనిపిస్తుంది నాకైతే. లైఫ్ జాలీగా పోతుంది కార్లో నీతోని. అవునా సంధ్య, నీకోసం నేను ఒక పాట పాడతా. నువ్వే నాకు దాదాపుగా అయిపోయావే అలవాటుగా, నా ప్రాణమే ఎంత పైనా నీతోనే అంటోందిగా. రుబరు ఏ రుబరు ఏ రుబరు. థ్యాంక్ యూ సో మచ్, చాలా బాగుంది. థ్యాంక్ యూ సతీష్. మనం ఎప్పుడు ఇలానే హ్యాపీగా ఉండాలి. సంధ్య మెల్లగా సతీష్, అంత స్పీడ్ ఎందుకు? నేను పక్కనే ఉన్నా కదా, మెల్లగా. పక్కనున్నవానే బంగారం, నేను ఇంకా ఫాస్ట్గా పోయేది. వద్దు, మెల్లగా. ఏం కాదు, అట్లా థ్రిల్ ఎంజాయ్ చేద్దాం. బాగా చాలా వెహికల్స్ వస్తున్నాయి, మెల్లగానే వెళ్ళు, ఏం కాదు. వామ్మో, వాడేంది అట్లత్తుండు? వన్ బ్రేక్ ఫెయిల్ అయింది లారీది. సతీష్ మెల్లగా, జాగ్రత్త. అమ్మో, వన్ బ్రేక్ ఫెయిల్ అయినట్టున్నది కదా. మనం రోడ్డుకు ఇటు పక్కకు తీసుకుందాం, లేకపోతే మన కార్కే గుద్దుతాడు ఆడొచ్చి. అమ్మో, వచ్చింది. నీకేమైంది బిడ్డ? నీకు యాక్సిడెంట్ అయిందానవ్వా? అల్లుడు, మీ ఇద్దరు గిట్ల అవుతుందని అస్సలు అనుకోలే అల్లుడు. నేను పోగానే అద్దందాం అనుకున్నా అల్లుడు. సంధ్యవ్వా, జ్యోతి, ఏం పుట్టిందా నీకు సంధ్యవ్వ అల్లుడు అని ఎడుతోలే? కుసో బిత్తిరిదాన పట్టపాటీలే కలలు గంటుంది. తలుపులన్నీ వేసింది ఇంత పన్నది బిత్తిరి మొక్కందిలే. మిత్రుడా, మన బిడ్డ ఉన్న అల్లుడు హాస్పిటల్ ఉన్నారు, యాక్సిడెంట్ అయ్యి పోదాంపా, నడు. అనే జ్యోతి, నీకు పండి లేచి కలగాని ఏదో హాస్పిటల్ ఉన్నారు ఏందో ఏందో అంట. ఇప్పుడే అల్లుడు ఉన్న బిడ్డతో మాట్లాడిన వాళ్ళేవో షాపింగ్ పోతే నీకు పిసలేసింది అనే వాళ్ళకి యాక్సిడెంట్ కావాలని కోరుకుంటాను. నేను ఎందుకు గట్లా కోరుకుంటా అయ్యా? పట్టవగటిలే ఇట్లా కన్నంటుకున్నది. ఇక వన్న కథం అట్లా కల వచ్చింది బిడ్డకు అల్లునికి యాక్సిడెంట్ అయినట్టు. నాకు ఫుల్ భయం అయింది. వీళ్ళు వచ్చిన కళలు నిజమైతే ఆనయ్యా, మస్తు భయం అవుతుంది. బిడ్డ అల్లుడు ఫోన్ చేసిర్రా, ఏడున్నాలట చెప్పు. వాళ్ళు వండమన్నారే ఫస్ట్ పట్టవగటి బొచ్చడు పనులు ఉన్నాయి, పెళ్లి పనులు పెట్టుకొని వంటవా? అనుకున్నదే కాక ఇంకా కలగానే అది నిజమా కాదా అని నన్ను టెన్షన్ పెడతాను. ఇప్పుడే మాట్లాడినారు, షాపింగ్ చేస్తారట, అయిపోయినాక వస్తారట. మంచిగానే ఉన్నారు. నువ్వు టెన్షన్ పడకు, పిస కళలన్నీ కానీ నన్ను టెన్షన్ పెట్టకు. సరేనయ్యా పో, నిన్న ముఖం మీదకి నీళ్ళన్న పోసుకుంటా పో. నాడు లేచిందా చాయ్ పెట్టుకో. సరే. రే రాజు, ఏందిరా మరి గింత సోయి లేకుండా ఆవిడు గా టవల్ మీన్నే లుంగి కాదు ఏది కాదు టవల్ బనీని కట్టుకొని షాపులో పుంట తిరుగుతాను. ఏందిరా అసలు నువ్వు? ఏమైంది చెప్పు. ఏమైందంటే ఏం చెప్పాలి, నీకు తెలియదారా? నా పిల్లము లేచిపోయింది ఇక వేస్ట్ గానితోని. దొంగ మొక్కంది. ఇది దొరకాలి, దాన్ని నరుకుతా ఇంత అన్ని నరుకుతా, నేను కూడా సత్తా కథం. ఇక లొల్లి ముగుతుంది. దొంగ మొక్కంది నలుగుట్లా పరువు తీసిందిరా. నువ్వు మాత్రం పెళ్లి చేసుకోకురా. ఇగో గిట్లా నలుగుట్ల పరువు పోగొట్టుకున్నాడు అవుతుంది. మాజాల్తీ ఆ మొక్కతే ఉన్నదా ఇక? ఇంకా నీకెవరు దొరకరారా? సరే ఆమె నిన్ను వదిలేసిపోయింది గంతే. నిన్ను కావాలనుకుని ఎవరో ఒకరు అత్తరు కదా, మనకంటే ఎవరో ఒకరు ఉంటారు కదా, వాళ్ళు అత్తరు. నువ్వు ఇట్లనే తాక్కుంటా తిరుక్కుంటూ ఉండకు. నడు ఇంటికి పోదాం పా. ఏమన్నా తిన్నావా లేదా? ఏం తిండి ఏం కథ? ఇంటికి పోతే ఏమున్నది? ఎవరున్నారు? నన్ను రమ్మనేటోళ్ళు ఎవరున్నారు, పొమ్మనేటోళ్ళు ఎవరున్నారు రా? ఏం చేద్దాం ఇంటికి? ఇంకా జరసేపు ఇన్నే ఉందాంపా. ఇంకిన్నే ఉంటే తాక్కుంటుంటావుపా. ఇంటికి పోయి కొసేపు పండుకునే నాడు. నాకు కూడా నిద్రతా, నేను కూడా పోయి వంటపా. షాపు కూడా మూస్తారటపా. ఇక పోదాంపా. అరప్పా, మనము ఎందుకు చచ్చిపోవాలి చెర్రి? మనము మంచిగా బతికి నలుగుట్ల మంచిగా బతికి చూపియాలి. మనం అంటే ఏందో చూపియాలి. చచ్చిపోదామని అనుకున్నాం కానీ అస్సలు చచ్చిపోవద్దు. మనము నలుగుట్ల బతుకుదాం. మనం బతుకుదామనే కదా ఇద్దరం కలిసి పెళ్లి చేసుకున్నది. మళ్ళా ఎందుకు చచ్చిపోవాలి? మనం బతికి చూపిద్దాం. మనం అంటే ఏంటిదో చూపిద్దాం. అవును రమా, మనం చచ్చిపోవడు కరెక్ట్ డిసిషన్ కాదు. మన అమ్మ నాన్న మనల్ని రానియలే కదా, వాళ్ళకు మనం అంటే ఏంటిదో చూపించేటట్టు మనం బతకాలి.
అవును, అవును చెర్రి, నా మొగడు కరెక్ట్ ఉంటే నేను వానితోనే ఉండకపోదునా. వాడు సంధ్యతో తిరిగిన వల్లే నాకు కూడా నీ మీద మనసు అయ్యి నువ్వు నచ్చినావు. నువ్వు కూడా నన్ను బాగా చూసుకున్నావు. ఒక్కనాడు నన్ను మంచి చెడ్డ అడగకపాయే. అందుకే కదా నేను నిన్ను లవ్ చేసి నీతో నచ్చింది. ఆడు చక్కగా ఉంటే అంతో ఉండకపోదునా. నలుగురు ఇప్పుడు నన్ను ఎన్ని మాటలు అంటారు, తూ అని ఉంచుతారు నాకు ముఖం మీద. అన్ని బాధలు అయినా భరించుకుంటా అత్తానా. ఎవరి కోసం? నీ కోసమే. మనం ఇంత కష్టపడి పెళ్లి చేసుకొని అందరితో ఇన్ని మాటలు పడి ఇప్పుడు చచ్చిపోతే ఎట్లుంటుంది చెప్పు. చచ్చిపోవద్దు, మనం మంచిగా బతికి చూపిద్దాం గంతే. మనం అంటే ఏంటిదో చూపియాలి. నాకు కూడా నువ్వంటే ప్రాణం రమ, అందుకే కదా మా అమ్మ మా నాన్నను వదిలేసి నీతోని వచ్చింది. అవునరా, ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఏడుందాం చెప్పు ఫస్ట్. చెట్టు కిందనే ఎన్ని రోజులని ఉందని చెప్పు. 3 రోజులు అవుతుంది మనం ఇట్లనే తిరగబట్టి మీ ఇల్లు మా ఇల్లు అని. కనీసం నువ్వు బట్టలు తెచ్చుకోకపోతుంది, నేను బట్టలు తెచ్చుకోకపోతుంది. ఇదే బట్టల మీద 3 రోజుల నుంచి ఉంటాను. పా, ఒక రూమ్ తీసుకొని ఏమన్నా ఉందాం పా. అరే రమ, ఏదన్నా మంచి ఇల్లు చూసుకొని కిరాయికి ఉందాంపా. మా వాళ్ళు ఉంటే మా వాళ్ళతో మాటలు పడాలి, ఇక్కడ మీ ఇంటికాడ ఉంటే మీ వాళ్ళతో మాటలు పడాలిపా. మనము వాళ్ళకు దగ్గర ఉండద్దు, వీళ్ళకు దగ్గర ఉండద్దు. మనకు మనం ఏదన్నా వాళ్ళకు దూరంగానే ఉందాం. ఇదే ఊళ్ళో రూమ్ ఏమన్నా చూసుకుందాంపా. చూసుకొని ఇక్కడనే బతుకుదాం మెల్లగా. ఇట్లా బతుకుతాం రా, చేతిలో రూపాయి లేదు. ఇప్పుడు రూమ్ తీసుకోని అన్నా కానీ ఏమన్నా పైసలు ఉండాలి కదా మన దగ్గర. మనం తీసుకొచ్చుకున్న పైసలన్నీ అయిపోయినాయి. ఇప్పుడు రూమ్ ఎట్లా తీసుకుంటాం, మనం ఎట్లా బతుకుతాం, ఏం కథ? దోస్తు వాళ్ళు ఉన్నారు కానీ ఎవరికన్నా ఫోన్ చేసి అడుగుతుంది. ఎవరిని అడిగినా ఎవరు ఇయ్యర్రా. ఇగో నా చెవుల కమ్మలు ఉన్నాయి, ఇత్తా, తీసుకొని పోయి కుదుగబెట్టి పైసలు పట్టుకొని రాపో. వచ్చినాక రూమ్ తీసుకొని ఏమన్నా కట్టెల పోయి మిన్ను ఎట్లనో లెక్క సెడి చేసుకుందాం పోరా. ఇంకా అమ్మలు ఎందుకే రమా, నువ్వు బోడ షోలతో ఉంటావా? నేను ఎవరిని ఒకళ్ళని అప్పడుకొని అత్త తీయే. ఏం చేస్తాం రా, మన కోసం మనం పెట్టుకోకపోతే ఎవరు పెట్టుకుంటారు చెప్పు. ఏం కాదు, పట్టుకపో. సరేనే సరే. ఒక్కగానొక్క కొడుకు కాపురం చేసి పెంచితే ఇంత దేవతో పెళ్ళయిందా అని పట్టుకొని పాయే. ఏమన్నా ఉన్నదా? నలుగుట్ల పరువు పోయింది, అంత పోయింది. ఇంకేమన్నా ఉన్నదా అన్నయ్య? మనం బయట తిరిగేటట్టు కూడా లేదు. పా, పోదాంపా. దాని ఇంటికి దాని అవ్వగారి ఇంటికాడ ఉండవచ్చు. పోయి ఇంత నా కొడుకును మన కొడుకును మనం పట్టుకొని వద్దాంపా. ఇజ్జత్ పోతుంది పా అయ్యప్ప. అలా అని నరుకుడే ఆయంత ఈడికి రానియలే అని ఆడికి వెయ్యిండ. అయితే దాని అవ్వగారి ఇంటికి చెప్పుతాను సంగతిపా. పోదాంపా, అని గుంజుకద్దాంపా మన ఇంటికి. దొంగ బడుకో, చిన్నప్పటి నుంచి గౌరంగా జాతగా పెళ్ళైనందే దొరికిందా ఈడికి. దొంగ బడుకో, నువ్వు వేసిన గౌరవమైన దొంగ ముండ ఇదంతా అని గారాబం చెయ్యకే అని అంటే ఒక్క కొడుకు అయ్యా ఎట్లా ఎట్లా అని గారాబం చేతి ఆయన నెత్తికెక్కి కూర్చొని ఇప్పుడు గీసొంటి కథలు పడ్డాడు. నలుగుట్లా నా పరువు ఇజ్జత్ అంతా పోతుంది మీరిద్దరు చెయ్యబట్టి. వాళ్ళ ఇంటికి పోదాంపా. వాళ్ళ బిడ్డ సంగతి బాడుకవ సంగతి తేలాలి పనాడు. అయ్యప్ప, అలా వాళ్ళు నేను తేలాలి. తాడో పేడో ఆయంత నలుగుట్ల పంచాయతీ పెట్టి వాళ్ళ బిడ్డ ఇజ్జతి ఆనిజ్జతి అంత తిట్టపా. నడుపా, పిలువు. నీ కొడుకున్నాడో పిలువు. ఇదేనట వాళ్ళ ఇల్లు. పిలుస్తే ఆ మహారాజుకు దండేసి దండం పెడదాం. పిలువు. వారా ఓ దొంగ బాడుక, ఓ దొంగ నా సమితి, నా కొడుకును తీసుకొని వచ్చింది ఇంట్లో పెట్టుకున్నావా అనే దొంగ ముండ. రారే బయటికి. సమితివే నువ్వు, ఏ నా సమితివే నువ్వు. నా ఇంటికి వచ్చి దొంగ ముండ అది ఇది బయటికి రారి అది ఇది అని మాట్లాడతాను. ఎవ్వరు మీరు అసలు? దొంగ ముండని అన్నది నువ్వేనానే? దొంగ నా సమితి గర్రామ లేదానే? పెళ్ళైనాక నీ బిడ్డ గిదేం బుద్ధే? నా పెళ్లి కాని పోరని పట్టుకొని వచ్చింది. నా కొడుకును నాకు దూరం చేసింది. మాకు బిడ్డ లేదు, ఎన్నడో చచ్చింది గంతే. మీరు మీ లెవెల్లో మాకు తెలియదు. మా ఇంటికి వచ్చి అడగకూడదు దాని గురించి, మాకు తెలియదు. తెలివందే నీ బిడ్డ గిన్ని కథలు నడిపించిందా? రమ్మాను నీ బిడ్డను ఉన్న నా కొడుకును బయటికి. ఆ దొంగ బాడుకవును నరుకు తీయాలా? వాళ్ళు మా ఇంటికి రాలే, మీ ఇంటికన్నా ఉండవచ్చు. మీరే ఉంచుకున్నారని మేము అనుకుంటాను. వాళ్ళు మా ఇంటికి రాలే. పోలు మీరెందుకు మా ఇంటికి వచ్చి లోలు పెడతారు? ఇంటికి రాకపోతే ఎడవేర్రే, లోపల దాచిపెట్టినవా నీ బిడ్డను నీ అల్లుడిని? నీ బిడ్డకు పొరాలు అయితేలేటగానే. అయితే నీ అల్లుడిని వదిలేసి ఆయన నా కొడుకును ఒక్క కొడుకు ఆస్తి మంచిగా ఉన్నదని పట్టిర్రానే? దొంగ ముండలాల, నీ బిడ్డకు సిగ్గెట్ల లేదు, నీకు సిగ్గెట్ల లేదే దొంగన సమితి. అసలు మంచిగా రాని ఎక్కువ తక్కువ మాట్లాడకవ్వా. నువ్వేంది మా ఇంటి మీదకి లొల్లొచ్చినావు? పో. నీ కొడుకు మరి సిగ్గులేనోడా? నీ కొడుకు ఎందుకు పెళ్ళైన ఆడిది కావాల్సి వచ్చింది? నా బిడ్డ జీవితాన్ని నాశనం చేసిండు, మా పర్వంతా గంగల కలిపిండు. నీ కొడుకు నువ్వు బుద్ధి చెప్పుకోవా?
ఇంద్రా మొద్దోడా బాగా మాట్లాడుతాను నా గురించి ఎరికేనా మా ఊళ్ళో అడుగు నేను ఎసంటోన్నో చెప్తారు నా కొడుకు బుద్ధి లేదా అని అంటాను నీ బిడ్డ బుద్ధటి పోయిందిరా పెళ్ళైనాక గిన్ని సంవత్సరాలకు గిట్లా పోరాన్ని లవ్ చేసి పోవాలి అనిపించిందా రా నీ బిడ్డకు నీ మొగడు ఒక్కటి చాలతలేడా రా దాని మొగడు ఇంకా నువ్వు బాగా మాట్లాడుతాను మంచిగా పెంపకం పెంచిర్రు ఛీ మీ బతుకులు పాడుగాను ఇట్లానయ్యా ఇంకేందో ఎక్కువ మాట్లాడతారు ఆడదానికేమో సిగ్గు లేదట కానీ మగోనికి వచ్చిందట సిగ్గు ఫు. దొంగన సమితి ఏందే ఎక్కువ తక్కువ మాట్లాడతాను నా ఇంటి మీదకి వెళ్ళి వచ్చిర్రు ఇంకా బాగా మాట్లాడతారు పార్రి పా ఏడి పోదామా పా నలుగుట్లా పోదాం పార్రి రాము నలుగుట్లకు మీరు ఓర్రి మాకేం పని అని అత్తం మా బిడ్డ ఎన్నడో చచ్చింది అని అనుకుంటాను ఇంకెంతే అనుకోవురా మా అనుకుంటావు ఇప్పుడు మంచి అల్లుడు దొరికింది కదా ఇన్ని రోజులు అల్లుడు పిల్లలు కాలే అల్లునికి నా బిడ్డ ఎట్లనో ఏమో అనుకున్నావు ఇప్పుడు ఇంకేది మంచి అల్లుడు దొరికిండు ఒక్కగానొక్క కొడుకు మంచిగా ఆస్తున్నాను చూసి పట్టింది అనేసి అప్పులేకు ఉంటారు ఇప్పుడు గంతే ఇప్పుడు పోరగాన్లు అవుతారు కావచ్చు నీ బిడ్డకు ఇంకా నీకెందుకు రా రంది మా సొంటోళ్ళకి వచ్చింది రంది నీకేంది నీ బిడ్డను దోలినావు ఊకున్నావు మంచిగా ఇంటి వెనక సాటు కూసున్నారు చేసే అంతా వేసి బిడ్డతోనంతా వేపిచ్చిళ్ళు ఎక్కువ మాట్లాడకు నువ్వు మంచిరా నీ మాటలు మేమెందుకు చేపిస్తాం రా బిడ్డతోని నీ కొడుకు సిగ్గున్నదా గి పెళ్ళైనాడు దాన్ని ఎందుకు పెట్టిండ్రా కొడుకు సిగ్గు లేకనే కానీ నీ బిడ్డ ఏదో మందు పెట్టిందే నా కొడుకు అందుకే నీ బిడ్డ చుట్టూరు తిరుగుతాండే నా కొడుకు అబ్బబ్బా మందు పెడితేనే తిరుగుతాడు ఆ బాడకావుకు సిగ్గు లేకుండా నా బిడ్డ జీవితాన్ని నాశనం చేసిండు నీ కొడుకు ముదిగాలు సిగ్గు లేదే గి పెళ్ళైన ఆడదాంతో నాకేంది అని ఉండాలి నీ కొడుకు నువ్వు బుద్ధి చెప్పుకోక నా బిడ్డ జోలికి అత్తరేందే నా బిడ్డ ఆడుతుంది ఇత్తవేందే నువ్వు బిడ్డను ముదుగాలు బయటికి రమ్మను నీ బిడ్డను నీ అల్లుని అప్పుడు చెప్తా ఆట ఆట అంటే ఎట్లుంటుందో ఏంటిదిరా నువ్వు చెప్పేది వాళ్ళు నా ఇంట్లో లేరుపో ఏడున్నారో ఎత్తుక్కొని చెప్పుపో వాళ్ళ ఆట ఏందో మీ ఇంటికి వచ్చిర్రు అని చెప్తాళ్ళు ఊళ్ళో ఈ ఊళ్ళో అడిగితే మీ ఇంటికి వచ్చిల్లు అన్నారు మా ఊళ్ళో కూడా ఇద్దరు ముగ్గురు చూసిర్రట బస్ ఎక్కేటప్పుడు మీ ఇంటికి రాకుంటే ఏడికి వేరు వాళ్ళు చెప్పుర్రి నా కొడుకును ఏం చేద్దాం అనుకుంటారు ఆయనతో మొత్తం మార్చుకొని మీ ఇంటికన్నా ఉంచుకుందాం అనుకుంటారా మా కొడుకును మాకు ఇప్పటికే దూరం చేసింది మీ బిడ్డ మీరు కూడా అదే పని చేద్దాం అనుకుంటారా మమ్మల్ని ఆట ఆడిద్దాం అనుకుంటారా ఓ దొంగరండ చెప్పే నేను చెప్పాలే దొంగరండ నా ఇంటికి వచ్చి లొల్లు పెట్టుకుందే కాక ఇంకా నేను చెప్పానట నీ కొడుకు ఏడున్నాడో ఏమో నాకు తెలియదు మా ఇంటికి అయితే వచ్చిర్రు మేము రానియకపోయినా లేడీ వేయరు వాళ్ళు ఏడ చచ్చిర్రు మాకేం వెరక మేము రానియలే మీ లెక్కనే కొడుకు గనక మాకు దూరం కావాలి అప్పుడు చెప్తానే మీ సంగతి పోలీస్ స్టేషన్లో పెడతా మిమ్మల్ని పెట్టుకపోర్రే మీతోనేందే వర్రేది బౌరుపులోళ్ళు ఇంకా బాగా మాట్లాడతారు మాట్లాడేది ఏం లేదు నా కొడుకు ఈడున్నాడో లేడో తెలియాలి గంతే నేను నలుగురు పెద్ద మనుషులను రమ్మని వాళ్ళు వచ్చినాక కథ ఏందో నడుస్తుంది గంతే నలుగురిని కాదు 40 మందిని తెచ్చుకొని నా ఇంట్లో లేరు ఏంద్రా నీకు చూపించేది నా ఇల్లు ఉంటాలు బయటికి రాకపోదురా గింతలు అయితే అంటే దాచిపెట్టినారా నీ బిడ్డను ఏమో మరి నా కొడుకుని దాచిపెట్టుకున్నారో నీ బిడ్డకు మంచి మగడు ఇప్పుడు దొరికిందని ఆ సొంటోళ్ళే మీరు మీ బతుకులు ఇంకా బిడ్డ గట్ల వేసినాక కూడా మీకు ఎట్లా బతకబుద్ధి అవుతుందే సిగ్గు లేకుండా బతుకుతలేలా నీ కొడుకు లేచిపోలేదా నా బిడ్డతో ఇంకా నాకు మాట్లాడతానో నాకు చెప్తానో దొంగ ముండా మీకు ఎట్లా బతకబుద్ధి అవుతుందని నీ కొడుకు నా బిడ్డ జోలికి ఎందుకు వచ్చిండే పెళ్ళైన ఆడదని తెలియదానే నీ కొడుకు సిగ్గులేదానే నా కొడుకు సిగ్గులేకనే కదా వచ్చింది మరి నీ బిడ్డకు సిగ్గులేదా పెళ్ళైన గిన్నెళ్లకు నీ బిడ్డకు నీ అల్లుడు సరిపోక నా కొడుకు కావాల్సి వచ్చిందా ఎక్కువ మాట్లాడినావనుకో చూడు ఈయన్నే మలుపుతా ఏమనుకుంటాను ఇంద్రా నువ్వు మలిసేది నీ ఇంటి ముంగట నిన్నే బొంద పెడితే ఏమనుకుంటావు నా గురించి ఇంకా నీకు తెలియదు ఏమనుకుంటానవో పెడతావు పెట్టేవు రారా పెట్టు శుద్ధంత దమ్ముంట పెట్టేవు రారా అమ్ముంట పెట్టేవాడు కాదు బరబ్బర్ పెడతా ఏమనుకుంటారు అవేరా దొంగరండ నిన్ను కూడా ఇన్న మలుపుతా ఏమో ఎక్కువ మాట్లాడతానవేందే బిడ్డ ఇంకా గట్ల చేసినా మీకు సిగ్గురా వచ్చి ఇలా నువ్వు నలుగుట్ల ఇల్లులనే విలిపిద్దాంపా అప్పుడు తెలుస్తుంది పా ఇళ్ళకు సర్పంచ్ ఇంటికి పోదాం రార్రా ఇక సర్పంచ్ ఇంటికి 4 గుట్ల చూసుకుందాం మీ పర్వంతా తిత్తాం పార్రి పోర్రి ఏం చేసుకుంటారో వేసుకోపోర్రి పాయపా బిడ్డకు బుద్ధి ఎప్పుడు తెలియదు కానీ ఇంకా చెప్తారు సంసారం ఆడది నువ్వు మా సంసారం ఆడదానివే కనిపో ఇప్పుడు చెప్తానే నలుగుట్ల మీ ఊళ్ళో మీకే పంచాయతీ పెట్టి మీ ఇజ్జత్ తీస్తాం అప్పుడు మా కొడుకు నీ బిడ్డ బయటికి రావాలి ఏందే ఇది నీ బిడ్డ ఏ బట్టి నేను ఎంత పరువు పోతాంది ఇప్పుడు 4 గుట్ల పంచాయతీ పెడితే నా ఇజ్జత్ ఏం కావాలి కథ ఏం కావాలి ఇక మనం ఊరేసుకునే లెక్కనేనే ఇక మనం చచ్చుడే ఇక మనం బతుకులేదు అయ్యా మనం భయపడతాను వాళ్ళ కొడుకు కూడా గట్నే వచ్చింది కదా మన బిడ్డతోని మనం ఎందుకు భయపడ్డుపా నాడు మనం కూడా పంచాయతీ పోయి తాడో పేడ తెలుసుకుందాం పా ఇల్లేందో ఎక్కువ మాట్లాడతారు గీళ్ళకెందుకు భయపడేది వాళ్ళకి కాదే భయపడు నలుగురు మాటలకే నలుగురు మానానికి మనం భయపడ్డే వాళ్ళు ఏమంటారే బిడ్డ అది పెళ్ళైనాక గిన్ని సంవత్సరాలకు గీంతో లేచిపోయింది వీళ్ళకి సిగ్గెట్లేదు అది దానికి మాటలు అంటే నేను ఎట్లా పడన్నే ఏం కథనే నాకేం అర్థమైతలేదు
మనం కూడా పోదాంపా, ఇట్లా పడ్డేంది 4 మాటలు జోపుతూనే సప్పు లేకుంటారుపా, పోదాంపా. బోడు ఏం కథనో సచ్చే కథ చేసింది చి. ఏం చేద్దామయ్యా, అయిందేదో అయిపోయింది ఇక వాయే, పోయిన దానికి మనం చేస్తే ఏమత్తది చెప్పు. ముదుగాలైతే ఈ పంచాయతీ దగ్గొట్టుకున్నాక సంగతిపా. నువ్వు నీకు నచ్చిందా రామా? బాగుందండి, ఓనర్ వాళ్ళు కూడా మంచోళ్ళే, మనకు మంచి ఇల్లే దొరికిందండి. అవునా, ఇవాళ అయితే కట్టెల పొయ్యి మీద మెల్లగా తెచ్చిన సామాన్తోని ఏదో ఒక కర్రీ వేయిరామా. రేపటి నుంచి పనికి పోయి ఏదో ఒకటి వేసి గ్యాస్ కొందాం, సరేనా? సరే చెర్రీ, నా వల్ల నువ్వు పనికి కూడా పోవాల్సి వస్తుంది. అలాగా పోదాం. ఇక పోయినాక కొంచెం సెటిల్ అయినాక హైదరాబాద్ పోయి ఏదో ఒకటి చూసుకొని బతుకుదాం, సరేనా? సరే అండి, నేను కూడా వస్తా రేపటి నుంచి పనికి. అద్దు రామా, నువ్వేమత్తావు చెప్పు. ఎండలు ఫుల్ కొడతాను. నువ్వు ఇంతవరకు ఎప్పుడన్నా చేసినావా చెప్పు? నువ్వు చేసినావా చెర్రీ? మరి ఇప్పుడు నువ్వు నా కోసం కష్టపడతలేవా? నేను కూడా వస్తా, ఇద్దరం కలిసి చేస్తేనే ఇప్పుడు కొంచెం మనకు 4 రోజులు చేస్తేనే మనం ఇప్పుడు సెట్ అవుతాం. మనకు అన్ని ఇంట్లో సౌకర్యాలు వస్తాయి. లేకపోతే ఒక్కని ఎత్తే రూమ్ రెంట్ ఎట్లా కడతాం, ఇంట్లోది ఎట్లా వెళ్తుంది చెప్పు. అవును కానీ సరే చూద్దాం తి. ఎవరో ఫోన్ చేస్తారు. హలో, చెప్పురా. ఏంది పెట్టుకుంటారా మా వాళ్ళు రామోళ్ళు? వామ్మో, ఏమైందిరా? కొట్టుకునే కాడికి వేయిర్రా పంచాయిదా? ఓ అవ్వా, మేము వస్తాను వావు గంటగనం ఎందుకైందిరా లొల్లి? అసలు వీళ్ళు ఎందుకు అడిగి వేయలేరా మా వాళ్ళు? అవునా, సరే నేను వస్తాను, 1 గంట మేము వచ్చే వరకు. సరేరా. ఏందండి, ఏం జరిగింది? కొట్టుకుంటారా మీ వాళ్ళు మా వాళ్ళు? ఏం జరిగింది అసలు చెప్పండి. ఏం లేదు రామా, మనం ఇప్పుడిప్పుడే మంచిగా ఉంటానమని అంటే మా వాళ్ళు మీ ఇంటికి పోయిర్రట, ఫుల్ లొల్లి పెట్టిర్రట, ఆడ పంచాయతీ పెట్టిర్రట. పోదాంపా. అవునా? వామ్మో, లొల్లి బాగానే అవుతుంది కావచ్చు. సరే పదండి పోదాంపా. పోయినాక మన బతుకు మనం బతుకుతానం, మా జోలికి రాకుర్రి, మా అత్తకు రాకుర్రి, మీరు లొల్లి పెట్టుకొని సావకుర్రి అని మనం బతిలాడి కాలు మొక్కద్దాంపా. ఇక మనము ఇప్పుడే మంచిగా ఉన్నాము అని అనుకుంటే మళ్ళా వీళ్ళు ఇట్లా స్టార్ట్ చేసిర్రు లొల్లి. మనల్ని బతకనియ్యరు, నాకు తెలిసి మనల్ని బతకనియ్యరు, మనల్ని ప్రశాంతంగా ఉండనియ్యరు. ఇంకా ముందుగాలు లొల్లి ఏమైతుందో పో, చున్నేసి పోదాం. సరే పదండి దోస్తులు. మరి వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను దోస్తులు. ప్లీజ్ నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా చేసుకోండి దోస్తులు. మరి రేపటి వీడియోలో అయితే పంచాయతీ పెట్టిస్తారు. మరి పంచాయతీలో ఏం జరుగుతుంది అసలు ఏంది అనేది చూద్దాం దోస్తులు. ప్లీజ్ అప్పటి వరకు చూస్తూనే ఉండండి విలేజ్ కామెడీ కార్టూన్ వీడియోస్. మానిటైజేషన్ గురించి ఇంకా ఎవరికైనా ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి దోస్తులు. మేము చాలా కష్టపడుతున్నాం, చాలా 2-3 డేస్ నుంచి ఎన్ని టెక్ ఛానల్స్ని కాంటాక్ట్ అయినామో, ఎంత ఏడ్చినామో మాకు తెలుసు. మా కష్టము అంతా వృధా అయిపోయిందని చాలా ఏడ్చినాం దోస్తులు. ప్లీజ్ ఎవరికైనా ఇంకా తెలిస్తే కామెంట్ చేయండి. ఇప్పటికి కూడా మన ఛానల్ వస్తుందో డిలీట్ అవుతుందో కూడా తెలియదు, కానీ కష్టపడుతున్నాం అంతే దోస్తులు. ప్లీజ్ అర్థం చేసుకోండి, బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టకండి దోస్తులు ప్లీజ్.